కల్లోల నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాత్కాలిక సారథిని ఎన్నుకునేందుకు అక్కడి యువత ముమ్మర చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి వైపు జెన్ జెడ్ ఉద్యమకారులు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తాత్కాలిక సారథిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కొత్త సారథిని ఎన్నుకునేందుకు జనరేషన్ జెడ్ ఉద్యమకారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 5,000 మంది బుధవారం వర్చువల్ గా సమావేశమై మంతనాలు జరిపారు. దీంతో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి వైపు జెన్ జెడ్ ప్రతినిధులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. బాధ్యతలు స్వీకరించేందుకు కర్కి సిద్ధమైతే తొలుత ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్ తో భేటీ కావాల్సి ఉంటుంది. నేపాల్లో గత 2 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో ఇప్పటి వరకు 3 పోలీసులు సహా 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 633 మంది గాయాల పాలైనట్లు తెలిపారు. ఆందోళనల్లో గాయపడిన నేపాలీ కాంగ్రెస్ చీఫ్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా, ఆయన భార్య విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్బాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరు కోలుకుంటున్నట్లు తెలిసింది. నేపాల్లో ఆందోళనలు అదుపులోకి రాకపోవడంతో సైన్యం నిరవధిక కర్ఫ్యూ విధించింది.